మీరు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, ఆ కంపెనీలో ఆఫీస్లో చైర్మన్, ఆఫీస్ మేనేజర్ లోపల కూర్చుంటాడు ఛాంబర్లో. మీరు వచ్చారు, మీ కాఫీ ఆఫర్ చేయాలనుకుందాను, ఏం చేస్తాడండి? కాలింగ్ బెల్ కొడతాడు, బేజర్ మోగుతుంది కాలింగ్ బెల్. అప్పుడు ఎవరో ఒక బాయ్ వస్తాడు, 3 కాఫీలు అంటాడు. ఇది ఒక పద్ధతి, ఏది? కాఫీని నీకు ఇవ్వడం. రెండవ పద్ధతి, కొంతమంది ఈ కాలింగ్ బెల్ ఉండదు, అప్పుడు పద్మ, లక్ష్మి, సురేష్, రమేష్ అని బాయ్ని పిలుస్తారు. ఆ బాయ్ పరిగెత్తుకు వస్తాడు. యాక్చువల్గా ఏదో కంగారుగా వీడి అరుపులకి యాక్చువల్గా వాడు వస్తాడు, కాఫీ 3 అంటాడు, ఇస్తాడు. ఇది రెండో పద్ధతి. నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర 3వ పద్ధతి చూశాను. అందుకనే ఆయన నాకు తెలిసి కొంచెం అంటే తెంగరోడైనా తెక్కలోడైనా కొంచెం లెక్కల్లో మనిషి. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ఏంటంటే నేను ఒకసారి నాకు తెలిసిన వాళ్ళతో కలిసి ఆయన చాంబర్కి వెళ్ళాం. ఆయన ఆఫీస్కి వెళ్ళాం, చాంబర్లో కూర్చున్నాం. దాదాపు 5గురు ఉన్నాం మేము ఆయనతో కలిపి. మీరు నమ్ముతారా, 10 నిమిషాలు అయింది అంటే, ఉదాహరణకి 9 ఆయన చాంబర్లోకి వెళ్ళాం అనుకుంటే 9:15, 9:20 వరకు మాట్లాడుతున్నా కదా. ఈలోగా 5 కప్పులతోటి, పైగా ఆయన ఆఫీస్లో పెద్ద కప్పులతో కాఫీ ఉంటుంది, బుజ్జి కప్పులు కాదు. కొంతమంది ముష్టోడికి వేస్తారు, ఇంత కప్పు తెస్తారు యాక్చువల్లీ, ఇంత అందులో బట్టి సగం ఉంటుంది. అంటే నాకు తెలిసి ఒక కాఫీని, ఒక ఛాయ్ని ఒక 50 మందికి పంచుతాడేమో నాకు తెలిసి. ఆయన అలా కాదు, ఇంత పెద్ద కప్పు ఉంటుంది, కప్పు నిండా కాఫీ ఉంటుంది. వచ్చింది, నేను ఆశ్చర్యపోయాను. నాకు కొంచెం అబ్జర్వేషన్ బాగా చేస్తాను. ఏం జరిగి ఉండొచ్చు? అది ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టలే, బజ్జర్ కొట్టలే, అరవలే, పిలవలే, ఓ నానా హంగామా చేయలే, పై 5 కాఫీలు. ఏం చేశాడో చెప్తాను మీకు, మీరు నమ్మరు. మాతో మాట్లాడుతూ మెసేజ్ పెట్టాను. ఐ రిపీట్ దిస్, ఆయన మాట్లాడుతూ మెసేజ్ పెట్టాడు. మెసేజ్ మాత్రమే. మెసేజ్లో ఏం పెట్టాడు అనుకుంటున్నారు? 5 కాఫీస్ అని పెట్టాడు. 5 కాఫీస్ చక్కగా 5 or 4 బాయ్ వచ్చి పెట్టాడు. అంటే బాయ్ని అలర్ట్గా పెట్టాడు. అర్థమైంది మీకంటే? చాలా సందర్భాల్లో నేను అది చూసి నేర్చుకున్నది ఏంటంటే, నేను ఎవరైనా పిలవాల్సి వస్తే నేను కాల్ చేస్తాను, మిస్డ్ కాల్. కొన్ని ఆఫీసుల్లో అంటే బజ్జర్ నొక్కితే సౌండ్ వస్తుంది, అరిస్తే గోల్ వస్తుంది, అది జస్ట్ కాలింగ్. మిస్డ్ కాల్ చూసుకుని వాళ్ళు వస్తారనమాట. కొంతమంది సరే మిస్డ్ కాల్ లేపేస్తుంటారు, అది వేరే కథ యాక్చువల్గా అవతల వాళ్ళు. ఎండ్ పాయింట్ ఏంటంటే, మేనేజరియల్ స్కిల్స్ అనేది ఒక ఆర్ట్. సైలెంట్గా చేసావా, వైలెంట్గా చేసావా, ఆర్జీవి అంటే ఆడంతే. మనం కూడా కొన్ని ఆయన నుంచి నేర్చుకుందాం, కొన్ని నేర్చుకోకూడదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.